ఫిలిప్పీల నుండి చెరలో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలుకి మధ్యలో వారధిగా, ఫిలిప్పీల యొక్క దూతగా ఎపఫ్రోదితు మనకు కనబడతాడు. ఎపఫ్రోదితు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది: మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించువాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అంటే ఎపఫ్రోదితును ఫిలిప్పీలు ఏం చేశారు? తమ దూతగా చెరలో ఉన్నటువంటి పౌలు దగ్గరికి పంపించారు. అయితే అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అతను రోగి అయిపోయాడు. ఇంకా చచ్చేటంత వరకు అతని పరిస్థితి విషమించింది. అయితే దేవుడు మళ్ళీ కృప చూపించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మనం చూసినప్పుడు 18వ వచనంలో మనకి ఇలా వ్రాయబడుతూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18లో, నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నాను. అంటే ఇప్పుడు ఫిలిప్పీ సంఘం నుండి రోమాచరణలో ఉన్నటువంటి పౌలుకి మధ్యలో ఇక్కడ దూత ఎవరు? ఇక్కడ ఎపఫ్రోదితు. అంటే ఇప్పుడు స్థానిక సంఘం అంతా నిర్ణయించుకుని అపోస్తలుడైన పౌలు యొక్క అవసరతల కొరకు మాటి మాటికి సహాయం చేస్తూ, ఇదిగో ఇప్పుడు చెరలో ఉన్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలుకి ఎపఫ్రోదితు ద్వారా కొన్ని వస్తువులు పంపించారు. కాబట్టి అప్పుడు పార్సిల్స్ లేవు కదా, అప్పుడు వ్యక్తి ద్వారా, ఒకవేళ ఉపకార ద్రవ్యమైన వ్యక్తుల ద్వారా ఎవరో ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి నువ్వు వెళ్ళి ఎదుగో వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసి నమ్మకమైనటువంటి దూతలను పెట్టుకునేవారు అన్నమాట. ఎవరు పడితే వాళ్ళు కాదు, నమ్మకమైన వ్యక్తులను పెట్టుకుని వారి చేతికి ఆ ఉపకార ద్రవ్యాన్నో, ఆ ధనాన్నో, లేకపోతే ఆ వస్తువులను అప్పగించి జాగ్రత్తగా సాగినప్పేవారు. అతను అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా వాటిని డెలివరీ చేసి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇదిగో మళ్ళీ మొత్తాన్ని వివరంగా చెప్తాడు అన్నమాట. ఇప్పుడు అలాగా ఫిలిప్పీలో ఉన్నటువంటి ప్రభు సంఘానికి, రోమాలో చెరలో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలుకి మధ్యలో ఫిలిప్పీల యొక్క దూత ఎవరు? ఎపఫ్రోదితు. 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో 25వ వచనం మరొకసారి మనం చదువుకుందాం. మరియు నా సహోదరుడును, నా జత పనివాడును, నా తోటి యోధుడును, మీ దూతయు. మీ దూత అంటే ఫిలిప్పీల యొక్క దూత, నా అవసరములకు ఉపచరించువాడునైన ఎపఫ్రోదితు అతను మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడే విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతన్ని మాత్రమే కాదు, నాకును దుఃఖం మీద దుఃఖము కలుగుకుండుటకే నన్ను కనికరించాను. అసలే చెరలో ఉన్నాడు, దానికి తోడు చూడడానికి వచ్చినటువంటి వాడు కూడా రోగి అక్కడ చచ్చిపోయాడు అనుకోండి, దుఃఖం మీద దుఃఖం. కాబట్టి దేవుడు అతను కనికరించాడు. అతను మాత్రమే కాదు, అతనితో పాటు ఎవరు కనికరించాడు? దుఃఖం మీద దుఃఖము కలుగుకున్న నిమిత్తమై నన్నును కనికరించాడు దేవుడు. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించిన నిమిత్తము, నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను కనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని మీరు ఘనపరచండి సంఘము.
కాబట్టి ఇప్పుడు మనకి ప్రధానమైనటువంటి సంగతి కనబడింది ఏంటంటే, ఫిలిప్పీలో ఉన్నటువంటి ప్రభు సంఘంలో ఉన్న ఎపఫ్రొదితును వారు తమ దూతగా ఏర్పాటు చేసుకుని ఇదిగో పౌలు దగ్గరికి పంపించారు. కానీ పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అతను రోగి అయిపోయాడు, చచ్చేటంత వరకు రోగం పట్టుకుంది. కానీ దేవుడు కనికరించాడు. ఇప్పుడు అతను కూడా భంగి ఎవరి మీద ఉండిపోయింది, మళ్ళీ ఫిలిప్పీల మీదకి చూడాలని అపేక్ష కలిగి ఉన్నాడు పాపం. అయితే రోగిగా ఉన్నాడు. ఆ దేవుడు కనికరించిన తర్వాత మళ్ళీ అతను రోగం నయమైన తర్వాత ఇదిగో శీఘ్రంగా మీ వద్దకు పంపిద్దని. ఇప్పుడు ఏం చెప్తున్నాడు పౌలు, అలాంటి వాడిని మీరు కనపరచండి. ప్రభు కొరకు, ప్రభు యొక్క పని కొరకు అతను ప్రాణం పెట్ట తెగించినటువంటి వాడు అనేటువంటి సంగతి తెలియజేసి. కాబట్టి ఈ పుస్తకంలో మనం చూసేటువంటి ప్రధానమైనటువంటి సంగతి, మరొక సంగతి ఏంటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29-30 వచనాల్లో మనకి ఇలా రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29-30 వచనాల్లో, యాలేనగా మీరు నాయందు చూచినట్టు నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున, ఇది ఒక క్రైస్తవ పోరాటం. నాకు ఎలాంటి పోరాటం అయితే ఉందో ఇప్పుడు మీకును అలాంటి పోరాటం కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచటం మాత్రమే గాక, దీన్ని జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి విశ్వాసం మాత్రమే సరిపోద్దా? యాకోబు తెలియజేస్తూ అంటాడు, విశ్వాసం ఒంటిగా ఉంటే అది మృతమైపోతుంది. కానీ విశ్వాసానికి ఏం తోడవ్వాలా? విశ్వాసము తోడి క్రియలు, విశ్వాసము ప్లస్ క్రియలు. యాకోబు రాసినటువంటి పత్రిక ఒకసారి మనం చూసినప్పుడు, యాకోబు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో మనకి ఇలా వ్రాయబడింది, 211వ పేజీ. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 17వ వచనం నుండి మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతుంది. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. కాబట్టి తర్వాత 19వ వచనం, దేవుడు ఒక్కడని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసము ఒంటిగా ఉంటే అదేమవుతుంది? క్రియ లేకపోతే అది ఒంటరిగా ఉండేది కాదు. విశ్వాసం అనేది విశ్వాసంతో పాటు క్రైస్తవులకు ఏముండాలా? క్రియలు కూడా ఉండాలి. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో ఇదిగో ఫిలిప్పీలో ఉన్నటువంటి ప్రభు సంఘానికి ఆయన ఈ ప్రకారంగా రాస్తూ ఉన్నాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. విశ్వాసం మాత్రమే సరిపోవట్లేదు, విశ్వాసంతో పాటు ఆయన పక్షాన శ్రమపడ్డం, క్రీస్తు పక్షాన శ్రమపడ్డం. కాబట్టి విశ్వాసం ఉంచాం. ఆ విశ్వాసం ఉంచావా? ఓకే, విశ్వాసం రక్షిస్తుంది. దేవుడు అంటే నాకు చాలా విశ్వాసం అండి, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి, మంచిదే. కానీ విశ్వాసంతో పాటు వెంటనే ఏముండాలా? క్రియలు ఉండాలి. ఇదిగో ఈ పత్రికలో తెలియజేస్తున్నాడు, విశ్వాసం మాత్రమే కాదు, విశ్వాసముతో పాటు ఆయన పక్షమును శ్రమపడుట, ఆయన పక్షమును మీకు అనుగ్రహింపబడెను. ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. అంటే ఇప్పుడు పౌలుకి శ్రమలు సంభవించినాయా? పౌలుకి విశ్వాసం ఉందా? ఇప్పుడు విశ్వాసంతో పాటు శ్రమలు ఉన్నాయా పౌలుకి?
1వ అధ్యాయము 12వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. దీనికి మొదటి ఎగ్జాంపుల్ పౌలు తీసుకున్నాడు, 2వ ఉదాహరణ యేసు ప్రభువుని తీసుకున్నాడు, 3వ ఉదాహరణ తిమోతిని తీసుకున్నాడు, 4వ ఉదాహరణ ఎపఫ్రోదితుని తీసుకున్నాడు, మళ్ళీ 5వ ఉదాహరణగా అపోస్తలుడైన పౌలుని తీసుకున్నాడు. అప్పుడు 6వ దాంట్లో ఏం చెప్పాడంటే మీరు కూడా ఇలాగే బ్రతకండి అని చెప్పాడు. అప్పుడు 12వ వచనం నుండి పౌలు విశ్వాసంతో పాటు శ్రమలను కూడా ఎలా ఎదుర్కొన్నాడో 12వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. సహోదరులారా, నాకు సంభవించినవి స్వార్థ మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడలని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఏలయనగా నా బంధకములు అంటే ఇది ఖైదీగా జైలు శిక్ష అనిపిస్తా ఉన్నాను. ఇప్పుడు బందీఖానలో ఉన్నాను, జైల్లో ఉన్నాను, లేదా హౌస్ అరెస్ట్లో ఉన్నాను, నేను బంధించబడి ఉన్నాను. ఈ బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని. తప్పు చేసి జైలుకి వెళ్ళడం వేరు, క్రీస్తు పక్షాన్ని నిలబడి జైలుకి వెళ్ళడం వేరు. ఇప్పుడు పౌలుకి రెండిట్లో ఏది సంభవించింది? తప్పు చేసి డబ్బులు తినడం కాదు, క్రీస్తు నిమిత్తమే ఈ బంధకములు నాకు కలిగినవని మీరు తెలుసుకొని కోరుచున్నాను. అనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యములు శానలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమైన. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై. ఇప్పుడు నాకు విశ్వాసం ఉంది, విశ్వాసంతో పాటు ఇదిగో ప్రభు పక్షాన ఇప్పుడు నాకు బంధకాలు ఏర్పడ్డాయి, శ్రమ పడుతున్నాను. దీని యొక్క ప్రయోజనం ఏంటి? ప్రయోజనమా నష్టమా ఇది? కాబట్టి ప్రజలు భావించవచ్చు, దీన్ని నష్టంగా భావించవచ్చు. దేవుడు నమ్ముకున్నాడండి, అందుకే ఇన్ని శ్రమలు, అందుకే ఇన్ని కష్టాలు, అందుకే ఇలాంటి దుస్థితిలోకి పోయాడు అని ప్రజలు భావించవచ్చు. కానీ ఇప్పుడు అపోస్తలుడైన పౌలు దీన్ని ఏమని చెప్తున్నాడు? ఇదిగో నాకు విశ్వాసం ఉంది, విశ్వాసంతో పాటు క్రీస్తు పక్షానికి శ్రమ పడుతున్నాను, బంధించబడ్డాను. దీని ప్రయోజనం ఏంటి? నెంబర్ 1, 12వ వచనంలో స్వార్థ మరి ఎక్కువగా ప్రబలమగుటకే. ఇప్పుడు ఈ సంఘటన వల్ల స్వార్థ మరి ఎక్కువగా ప్రబలమగుటకే. తర్వాత రెండో కారణం, రెండో ఉపయోగం ఏంటంటే 14వ వచనంలో నా బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై. కొంతమంది అంటే ఇంకా విశ్వాసం స్థిరపడిందంట. నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకొనిరి. కాబట్టి స్వార్థ మరి ఎక్కువగా ప్రబలమొకటికే విశ్వాసంతో పాటు ఇదిగో క్రీస్తు పక్షాన నాకు శ్రమలు ఏర్పడ్డాయి. అంత మాత్రమే కాదు, ఇదో నాకు జరిగినటువంటి ఈ సంఘటన వలన మీలో కొందరు ఏం చేశారు? విశ్వాసమునందు స్థిర బుద్ధి గలవారై స్థిరపడి నిర్భయముగా దేవుని యొక్క వాక్యమును బోధించుటకు మరి విశేషముగా ధైర్యం తెచ్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చెప్పదలుచుకున్నాడు సంఘానికి? విశ్వాసం మాత్రమే సరిపోదు ప్రియ సహోదరులారా, విశ్వాసంతో పాటు క్రీస్తు పక్షాన శ్రమ పడుట కూడా మీకు అనుగ్రహించబడింది నా వలే. ఇప్పుడు నేను ఖైదీగా ఉన్నాను, మీరు ఎపఫ్రోదితుని నా దగ్గరికి పంపిస్తున్నారు, మాటి మాటికి నా అవసరాలు తీరుస్తా ఉన్నారు. అతను వచ్చాడు, పాప అతనికి ఏం దుస్థితి పట్టింది. నా దగ్గరికి వచ్చిన తర్వాత రోగి అయిపోయాడు. నన్ను చూడడానికి వచ్చిన వాడు రోగి అయిపోయాడు. ఆల్మోస్ట్ చావు సిద్ధమైపోయాడు, చచ్చిపోవడానికి కూడా. కానీ ప్రభు మళ్ళీ కనికరించాడు. కాబట్టి ఇప్పుడు నిరుత్సాహపరుస్తున్నాడా, ప్రోత్సహిస్తున్నాడా? విశ్వాసం మాత్రమే సరిపోదు, విశ్వాసంతో పాటు ఏముండాలా? క్రియలు ఉండాలి. క్రీస్తు పక్షాన శ్రమ పడేటువంటి ఆలోచన ఉండాలి. అయినా అది ధన్యమే.
అది విశ్వాసాన్ని స్థిరపరుస్తుంది. స్వార్థం మరీ ఎక్కువగా ప్రబలమవుతా ఉంది. చరిత్రలో మనం చూసినప్పుడు ఎక్కడైతే క్రైస్తవులకి శ్రమలు సంభవించాయో అక్కడ మరీ ఎక్కువగా స్వార్థ ప్రబలమై. అంటే శ్రమలు ఎందుకు సంభవించాయి? క్రైస్తవ్యాన్ని ఆపేయడానికి, లేకపోతే ఉపదేశాన్ని ఆపేయడానికి. కానీ ఆగిందా? అపోస్తలుడైన పౌలుని పేతురుని ఆపేద్దామని చూశారు, కానీ మరీ ఎక్కువగా జరిగింది. ఇలా విస్తరించిపోతున్నప్పటికీ వారిలో ఉన్నటువంటి స్తెఫను చంపేశారు, రాళ్ళు చంపేశారు. అక్కడ ఆగిపోయిందా? చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారం చేశారు. కాబట్టి ఇప్పుడు పౌలు చెరలో ఉన్నాడు, క్రీస్తు నిమిత్తమై ఖైదీ అనిపిస్తా ఉన్నాడు, అన్యాయంగా శ్రమ పడతా ఉన్నాడు. అలాంటి వాడు బయట ఉన్న వారిని వాదార్చే విధానం చూడండి. నేను అన్యాయంగా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను, నేను అసలు ఈ శ్రమలు నాకు తగినవి కాదు, లేకపోతే ఇదిగో నా కొరకు మీరు ప్రార్థన చేయండి, లేకపోతే నేను చాలా బాధపడుతున్నాను, నేను నిర్దోషిని, ఇలాంటి పరిస్థితి లేదు. విశ్వాసంతో పాటు ఏమన్నాడు చూడండి, మళ్ళీ 30 వచనం. ఇది మొత్తం ఈ పత్రిక అంతటికే కీలకమైనటువంటి వచనం అన్నమాట. ఇది 1:30 వచనంలో క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక, అది చాలా మంది ఇక్కడతో ఆగిపోతారన్నమాట. యేసు ప్రభు అంటే విశ్వాసం ఉంది, అంత మాత్రమే కాక ఆయన పక్షంలో శ్రమపడుటయు ఆయన పక్షమును మీకు అనుగ్రహింపబడిను. ఆయన పక్షాన్ని శ్రమపట్టుకు ఆయన పక్షాన్ని మీకు అనుగ్రహించబడింది. విశ్వాసం మాత్రమే సరిపోదు. కాబట్టి ఇదిగో నా జీవితంలో ఎదురైనటువంటి శ్రమలో కొంతమందిని విశ్వాసమందు స్థిరపరిచాయి, కొంతమంది దేవుడి యొక్క వాక్యాన్ని ఉపదేశించడానికి ధైర్యం తెచ్చుకున్నారు, మరికొంతమంది ద్వారా ఇదిగో సువార్త అనేకులకు విస్తరించడానికి ఇది కారణమైంది. అయితే కొందరు పరిస్థితి ఎలా ఉందంట? 15వ వచనం నుండి కొందరేమో పాజిటివ్గా చేస్తుంటే మరికొంతమంది పరిస్థితి అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. అసూయ చేత, కలహ బుద్ధి చేత, మరికొందరు మంచి బుద్ధి చేత. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించున్నారు. ఎప్పుడు అపోజిషన్ ఉంటుంది కదా. ఇదిగో శుద్ధ మనసుతో కాదంట, ఈయన ఖైదీగా ఉన్నాడు ఆల్రెడీ, ఈయనకు మరెక్కువ శ్రమలు రావాలని కక్షతో ఈ పని చేస్తున్నాను అన్నాడు. వీరైతే నేను స్వార్థపక్షంలో వాదించుటకు నియమింపబడి ఉన్నారని ఎరిగి ప్రేమతో ప్రకటిస్తున్నారు కొంతమంది, మరికొంతమంది ఎలా ప్రకటిస్తున్నారు? కక్షతో క్రీస్తును ప్రకటిస్తా ఉన్నారు. అయిననేమి మిష చేతనే గాని, సత్యము చేతనే గాని, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషించును. కాబట్టి నా వరకు, నా డెసిషన్ వరకు చూస్తే ఇదిగో 19వ వచనంలో చెప్పాడు, మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడినాడు. అంటే దీని కమిట్మెంట్ ఏంటి? చావుకైనా బ్రతుకుకైనా ఈయన సిద్ధపడిపోయినాడు. అందుకు అన్నాడన్నమాట 21వ వచనంలో, 1:21వ వచనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అది అంతటి తెగింపు, క్రీస్తు నిమిత్తమై శ్రమపడుటకు కూడా వెనకాడకుండా దాన్ని కూడా ఆశీర్వాదంగా భావించి అపోస్తలుడైన పౌలు వారిని కూడా బలపరుస్తూ, ఇదిగో నా వలె మీకును శ్రమలు సంభవించినప్పుడు దానికి మీరు యోగ్యులుగా భావించండి.
కాబట్టి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలును ఉదాహరణగా చూపించి క్రీస్తును ప్రకటించడంలో పౌలుకి ఎదురుపడినటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితుల్లో శ్రమల్లో కూడా ఈయన ఎలా ఎదుర్కొని నిలబడి క్రీస్తును ప్రకటించాడో తెలియజేశాడు. అప్పుడు 2వ అధ్యాయం మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 1 నుండి 2వ అధ్యాయము 1 నుంచి మనం చూసినప్పుడు అక్కడ క్రీస్తును ఉదాహరణగా చూపించాడు. యేసుక్రీస్తు వారు ఆయనకి ఎదుర్కొన్నటువంటి శ్రమ. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, దయారసమైనను, వాత్సల్యమైనను ఉండి నేడదా మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక ముభావం గలవారై ఉండి ఒక్కదాని ఎందే మనస్సు నా సంతోషం సంపూర్ణం చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యులని ఎంచుకొనుచు మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇది సంఘానికి హెచ్చరిక. అప్పుడు 5వ వచనం నుండి ఉదాహరణ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అక్కడేమో కొందరేమో కక్ష చేత ప్రకటిస్తున్నారు, కొంతమంది ఏమో ప్రేమతో ప్రకటిస్తూ ఉన్నారు. ఓకే, కక్ష చేత కానీ మిష చేత కానీ సత్యం ప్రకటించబడతా ఉంది, క్రీస్తు ప్రకటన పడుతున్నాడు, ప్రకటించబడి అన్నాడు. కానీ ఇక్కడ 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఇక్కడ 2వ అధ్యాయం 3వ వచనంలో కక్ష చేతనైనను వృధాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై, ఇది క్రీస్తు ప్రభు యొక్క మనస్సు. 5వ వచనంలో క్రీస్తు యేసులో కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన పొజిషన్ చాలా ఉన్నతమైంది. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని తగ్గించుకున్నాడు. మరి ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై, ఒకటే వినయమైన మనస్సు, 2 విధేయత చూపినటువంటి వాడై 2 విధేయత అన్నాడు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ఇప్పుడు క్రీస్తు ప్రభు మనకు ఒక ఉదాహరణ. ఆయన పరలోకములో ఉండి విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. అలాంటి స్థితిలో నుండి ఇదిగో తన్ను తాను రిక్తునిగా చేసుకుని మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా, అంటే శ్రమలు ఉన్నాయా యేసు ప్రభు జీవితంలో కూడా? మరి దేవుడు ఆయన విడిచిపెట్టాడా? ఆయన ఎంతో ఎత్తుగా ఆయన హెచ్చించి పరలోకంలో ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వారి మోకాలు ఆయన నామమున వంగునట్లుగా, ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏ స్థాయిలో ఉన్నాడు? ప్రతి వారి నాలుక ఆయన స్తుతించేటట్లుగా, అన్నిటికంటే ఉన్నతంగా ఆయన హెచ్చింపు పొందాడు. శ్రమలు వద్దనుకుంటే పరిస్థితి ఉందా? లేదు, నీ భాగ్యాన్ని విడిచిపెట్టను,
ఈ భాగ్యాన్ని విడిచిపెట్టి నన్ను నేను వ్యక్తినిగా చేసుకుని భూమి మీద నేను వెళ్ళను, నేను విధేయత చూపించను అని అంటే యేసుప్రభు వారికి ఘనత వస్తుందా? కాబట్టి మొదటి ఉదాహరణ యేసుప్రభుని చూపించిన తర్వాత అప్పుడు రెండవ ఉదాహరణ ఏం చేశాడంటే తిమోతిని చూపించాడు రెండవ ఉదాహరణగా. ఇదిగో 18వ వచనం మనం చూస్తే, ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించున్నాను. ఇదిగో తిమోతి నా దగ్గర ఉన్నాడు, నా కుమారుడు, నా తోటి పనివాడు, మీ క్షేమ విషయమై. 20వ వచనంలో మీ క్షేమం అంటే ఎవరి క్షేమం? అది ఫిలిప్పీలో ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క క్షేమము విషయమై, మీ క్షేమం విషయమై నిజముగా చింతించిన వాడు అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. కాబట్టి ఇది చాలా గొప్ప సంగతి కదా. ఇది ప్రతివాడు తన సొంత కార్యమునే చూసుకుంటా ఉన్నాడు. కానీ ఇప్పుడు తిమోతిని చూస్తే నిజముగా మీ కొరకు విచారించేటువంటి వాడు, ఇలాంటి వాడు నా యొద్ద మిగిలిన వాడు ఎవరో లేరు. అంటే అతని దృష్టి అంతా ఎవరి మీద ఉంది? ఫిలిప్పీలో ఉన్నటువంటి పరిశుద్ధుల మీద. అంత మాత్రమే కాదు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. సొంత కార్యాలే చూసుకునేలా ఉంటే తిమోతి కూడా ఫిలిప్పీలో ఉన్నటువంటి పరిశుద్ధులను గురించి ఆయన ఆలోచిస్తాడా? కాబట్టి 20వ వచనంలో తెలియజేశాడు, మీ క్షేమ విషయమై నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవడు నా దగ్గర లేడు. అతను తన కోసం మాత్రమే కాదు, సంఘం యొక్క క్షేమ విషయమై, సంఘం క్షేమంగా ఉండాలి, సంఘం క్షేమాభివృద్ధిలో ఉండాలి, సంఘం యొక్క క్షేమములో నా క్షేమం ఉంది, సంఘం బాగుండాలి. సంఘం బాగుండాలంటే అర్థం ఏంటి? సంఘంలో ఉండే పరిశుద్ధులు అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి. నిజముగా నీ మీద నీకున్నంత శ్రద్ధ, ప్రతివాడు తన సొంత కార్యాల మీద నీకున్నంత శ్రద్ధ పరిశుద్ధుల మీద నీ ఎంతవరకు ఉంది? పరిశుద్ధుల యొక్క క్షేమాన్ని కోరి నువ్వు ఎంతవరకు విచారిస్తున్నావు? కాబట్టి ఇప్పుడు రెండవ ఉదాహరణ చూపిస్తున్నాడు తిమోతిని ఉదాహరణగా మాదిరిలో. అతని వంటి వాడు ఎవడు నా దగ్గర లేడు, ఇతను ఉండేది నా దగ్గరే. నేను ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? ఇతను ఆలోచించేది మీ గురించి, మీ క్షేమాన్ని గురించి, మీ క్షేమాన్ని గురించి. ఈ సాధారణంగా ఇది పెద్ద వయసు ఉన్న తల్లిదండ్రుల్లో చూస్తాం. ఇలాంటి తల్లి పెద్ద కొడుకు దగ్గర ఉంటుంది అనుకోండి, ఉండేది పెద్ద కొడుకు దగ్గరే. ఎవరి గురించి ఆలోచిస్తుంది? చిన్న కొడుకు గురించి ఆలోచిస్తూ ఉంటాడు, లేదా కూతురు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఉండేది ఎక్కడో, కానీ ఎవరి గురించి మళ్ళీ ఆలోచన అంతానే అలాగమాట. ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? ఈయన పౌలు దగ్గర ఉన్నాడు. ఎవరి క్షేమం కొరకు విచారిస్తున్నాడు? ఆ సందర్భంలో ఉపయోగించాడు. మాట 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను, అలాగే అతను నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తం ఆ మాట అంటర్లైన్ చేయండి. అతను నాతో కూడా, పౌలుతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. స్వార్థ వ్యాపకము నిమిత్తం విశ్వాసం మాత్రమేనా? ఇప్పుడు విశ్వాసంతో పాటు శ్రమ పడ్డాను కూడా సిద్ధపడ్డా. ఈ స్వార్థ వ్యాపకము నిమిత్తం శ్రమ పడుతున్నాడు, సేవ చేస్తున్నాడు. కాబట్టి ఇదిగో ఇతను
ఇతని పర్సనల్ లైఫ్ ఉంది, సొంత జీవితం ఉంది. ఇదిగో ఈయనకి తల్లిదండ్రులు ఉన్నారు, ఈయనకి కుటుంబం ఉంది. కానీ ఇదిగో స్వార్థ వ్యాపకం నిమిత్తము నాతో కలిసి ఇది ఈయన సేవ చేస్తా ఉన్నాడు. ఒక కుమారుడు తన తండ్రికి ఎలాగూ సేవ చేయను, అతను నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. అతడు నా దగ్గర ఉన్న మీ క్షేమము నిమిత్తమై, అంటే సంఘం యొక్క క్షేమము నిమిత్తమై అతను విచారిస్తా ఉన్నాడు. అతను మొదటి ఉదాహరణ పౌలు. అతను స్వార్థ పని విషయంలో ఆయనకి ఏమి సంభవించిందో తెలియజేశాడు. రెండవదిగా ప్రభు యేసుక్రీస్తు ఆయన శ్రమానుభవం మనస్తత్వం, ఇదిగో పరలోకం నుండి ఈ లోకానికే తన్ను తాను రిక్తులుగా చేసుకుని మరణము పొందినంతగా విధేయత చూపించి తన్ను తాను తగ్గించుకుని ఇది ఇప్పుడు దేవుని చేత ఆయన హెచ్చించబడ్డాడు. ఆయన ఆవిడ మూడవ ఉదాహరణ ఎవరు? మళ్ళీ తిమోతిని తీసుకున్నాడు. ఆ తిమోతి వాక్యం విన్నాడు, ఉపదేశం విన్నాడు, బాప్తిసం పొందాడు. ఆయన మ్యారేజ్ చూసుకోవచ్చు కదా ఆయన. కానీ అక్కడితో వదిలిపెట్టలేదు. స్వార్థ వ్యాపకము నిమిత్తమై నాతో కలిసి నిధుల సేవలో కొనసాగుతూ ఉన్నాడు. అప్పుడు ఇంకా మన కిందకి వెళ్తే, కాబట్టి నాకు ఏమి సంభవింపనై ఉన్నదో చూసిన వెంటనే అతన్ని పంపబడినని అనుకొనిచున్నాను. నేను శీఘ్రముగా వచ్చిందని ప్రభునందు నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడు, జతపనివాడు, నా తోటి యోధుడు, మీ దోతయు, నా అవసరమునకు ఉపచరించువాడు నేను ఎపఫ్రొదితును. ఇదిగో మళ్ళీ తర్వాత ఉదాహరణ ఎవరు? ఎపఫ్రొదితు. విశ్వాసం మాత్రమే కాదు, ఈయనకి కూడా విశ్వాసంతో పాటు ఇప్పుడు మళ్ళీ క్రియలు. విశ్వాసంతో పాటు ప్రభు పక్షాన శ్రమ పడ్డం అవసరత 80. ఎందుకు ఎపఫ్రొదితు 25 నుంచి చక్కగా మాట్లాడాడు. నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దోతయు, నా అవసరమునకు ఉపచరించువాడునని ఎపఫ్రొదితును మీ వద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగిలి అపేక్ష గలవాడై విచారపడుచుండెను. ఇప్పుడు వీరికి కూడా ఎవరి మీద ఉంది ప్రేమ? మళ్ళీ సంఘం మీద. రోగి ఉన్నాడంట, చూడాలని మిగిలి అపేక్ష గలవాడై ఉన్నాడంట. చూడాలని మిగిలి అపేక్ష, ఆ సహోదరుని చూడాలి. నేనుండే ప్రభు సంఘాన్ని మళ్ళీ చూడాలి, మళ్ళీ వాళ్ళందరినీ కలుసుకోవాలి, ఆ ప్రేమను నేను పొందాలి. మిగిలి అపేక్ష గలవాడై విచారపడుచుండెను అన్నాడు. అతడు నిజముగా అతడు రోగి చావులకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతన్ని కనికరించెను. అతన్ని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖము కలుగుకున్నట్టుకై నన్ను కనికరించెను. కాబట్టి మీరు అతని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతన్ని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్య మీరు సహకరిస్తున్నారు కదా, నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. ఇప్పుడు పౌలు జీవితాన్ని మనం చూసినప్పుడు 19వ వచనంలో 1:19 నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, అంటే 21వ వచనంలో తేల్చేశాడు. బ్రతికితే క్రీస్తే, చావైతే అది క్రైస్తవుడిగా ప్రకటన అంటే. మనం యేసు ప్రభుని గురించి కూడా మనం చూసినప్పుడు మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే 8వ వచనంలో 2:8 2 అధ్యాయం 8వ వచనం మనం చూసినప్పుడు
ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగానగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. కాబట్టి ఇప్పుడు 29వ వచనంలో 2:29లో నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు ఎవరతను ఎపఫ్రొదితు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక. మరి యేసు ప్రభు చెప్పే మాటలో కరెక్ట్ అనిపిస్తుందా? తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ప్రాణము కన్నా అధికంగా తల్లిని తండ్రిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను ప్రాణము కంటే అధికముగా ప్రేమించేటువంటి వాడే నాకు శిష్యుడు అన్నాడు యేసుప్రభు. కాబట్టి ఇది పౌలులో కనబడుతుందా, తిమోతిలో కనబడుతుందా, ఎపఫ్రొదితులో కనబడుతుందా, ప్రభువైన యేసుక్రీస్తు వారిలో కూడా కనబడుతుందా? కాబట్టి తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. ఎవరు? ఎపఫ్రొదితు. కనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని ఘనపరచండి. ఈ స్థానిక సంఘంలో అలాంటి వారిని మీరు ఘనపరచండి. అప్పుడు 3వ అధ్యాయంలో మళ్ళీ పౌలు యొక్క జీవితాన్ని మాదిరిగా చూపించాడు. కాబట్టి పౌలు ఏవేవైతే లాభకరమై ఉన్నాయో అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టంగా పెంటగా ఎంచుకొని క్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై వాటినన్నిటినీ విడిచిపెట్టేశాడు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇదిగో అతిశయపడొద్దు, అతిశయపడేవాడు ఎవడైనా ఉంటే ఇదిగో నాకంటే ఎక్కువ అతిశయపడడానికి అవకాశం లేదన్నాడు. 4వ వచనం నుండి కావలేనంటే నేను శరీరమును ఆస్పదం చేసుకుని వచ్చును, మరి ఎవడైనా శరీరమును ఆస్పదం చేసుకుని ఎడలా నేను మరి ఎక్కువగా చేసుకుని వచ్చును. అంటే శరీరం యొక్క ఘనతనే కోరుకుంటే నాకంటే ఎవడో ఎక్కువ కాదు అని చెప్పాడు మాట. అప్పుడు 5వ వచనం నుండి 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో ఉండి హెబ్రీలు సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయం పరిసయుడనై ఆసక్తి విషయం సంఘం హింసించేవాడనై ధర్మశాస్త్రం వల్ల నీతి విషయం అనిందడనై ఉంటిని. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వల్లైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడునై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవల్లని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడునై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడు ఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా. ఇప్పుడు మళ్ళీ మాదిరి ఎవరు? మళ్ళీని పౌలు. కాబట్టి 14వ వచనంలో చెప్పాడు, 13-14లో సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయించును, వెనక ఉన్నవి మరచి. నెంబర్ 1 గతాన్ని మరిచి వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానములు పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. వెనక ఉన్నవి మరిచాడంట, ముందున్న వాటి కొరకే వేగిరి పడుతున్నాడంట భవిష్యత్తు కొరకు. ఇదిగో ఇప్పుడు వర్తమానంలో ఏం చేస్తున్నాడు? దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగిన బహుమానం పొందడానికి పరిగెడతా ఉన్నాడు.
కాబట్టి ఇప్పుడు విశ్వాసంతో పాటు క్రీస్తు నిమిత్తమై శ్రమ పడుతున్నాడో, ఎందుకయ్యా నీకు ఇన్ని పాటలు, లేదా ఎందుకు అపప్రతికి ఇన్ని పాటలు అంటే, ఇది వెనక ఉన్నది దానికోసం కాదు. ఇది దేనికోసం అంటే, ఇది ముందున్న వాటి కొరకే. ముందేముంది? ఉన్నతమైనటువంటి పిలుపునకు కలిగిన బహుమానం ఉంది, దాన్ని పొందాలి. ఆ బహుమానం నాకు కావాలి. దాని కొరకు వేగిరి పడుతున్నాను, భవిష్యత్తు కొరకు వేగిరి పడుతున్నాను. వెనకొన్నే మర్చిపోయాను. భవిష్యత్తు కొరకు వేగిరి పడుతున్నాను. వర్తమానంలో ఏం చేస్తున్నాను? ఇదిగో పరిగెడుతున్నాను, దాని కొరకే పరిగెడుతున్నాను. దాని కొరకే విశ్వాసంతో పాటు క్రీస్తు నిమిత్తమై శ్రమ పడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి తాత్పర్యం అందరికీ ఉండాలని చెప్పాడు 15వ వచనంలో. 3:15లో కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. ఇదే తాత్పర్యం. ఏ తాత్పర్యం? వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి వద్దకే. ఇదే తాత్పర్యం పరిపూర్ణులైన వారందరిలో ఉండాలి. ఇదే తాత్పర్యం. ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులైనా, చెరలో ఉన్నటువంటి పౌలైనా, పౌలతో ఉన్నటువంటి మిగిలినటువంటి వారైనా, ఈరోజు యానం ప్రభు సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులైనా, పరిపూర్ణతను కోరుకునేటువంటి ప్రతి వారిలో ఉండాల్సిన తాత్పర్యం ఇదే, వేరే తాత్పర్యం లేదు. కాబట్టి విశ్వాసంతో పాటు క్రీస్తుతో పాటు క్రీస్తు పక్షాన్ని ఏం చేయాలా? శ్రమ పడ్డానికి కూడా సిద్ధమై ఉండాలి. ప్రాణము కంటే అధికంగా దేవుని ప్రేమించడానికి సిద్ధమై ఉండాలి. దేవుని యొక్క మాటలకు, ఆయన వాక్యానికి విధేయత చూపించేటువంటి పరిశుద్ధులై ఉండాలి. వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు తమ ముందుంచబడిన పందెములో ఓపికతో గురి వద్దకే పరిగెట్టాలి. ఎందుకు ఇలాగంటే, ఇదిగో ముందు బహుమానం ఉంది. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలిగిన బహుమానం పొందవలనని. అప్పుడు 17వ వచనం నుండి ఇప్పుడు ఫిలిప్పీలు వేడుకుంటున్నాడు పౌలు గారు. కాబట్టి ఇప్పుడు ఏమని? సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇప్పటివరకు ఎవరెవరిని చూపించాడు? యేసు ప్రభుని చూపించాడు, తిమోతిని చూపించాడు, ఎపఫ్రొదితుని చూపించాడు, పౌలుని చూపించాడు. ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు పాఠం? ఎవరికి? ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులకి. ఇదిగో పరిశుద్ధులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము మీకు మేము అంటే అక్కడ ఎవరెవరు? మేము అంటే ఇదిగో ఆ ముందు ఉదాహరణలు ఎవరినైతే చూపించాడో, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము. యేసు ప్రభు మనకు మాదిరి, తిమోతి మనకు మాదిరి, ఎపఫ్రొదితు మనకు మాదిరి, అపోస్తలుడైన పౌలు మనకే మాదిరి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గురించి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము. కానీ పరిపూర్ణులైన వారి యొక్క అంతం ఏంటి? పరిపూర్ణులైన వారందరూ ఈ తాత్పర్యం కలిగి ఉండాలని చెప్పాడు కదా. ఏ తాత్పర్యం అది? 14వ వచనంలో 15వ వచనంలో ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందడానికి గురి వద్దకే పరిగెట్టడం. ఇది బహుమానం పొందేది. కానీ కొందరు పరిస్థితి ఎలా ఉందంట? అనేకులు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే
వారి అంతము, వారి ముగింపు నాశనము. తర్వాత ఏమన్నాడు? వారి కడుపే వారి దేవుడు. ఏం కనబడుతుంది? సుఖం సౌఖ్యమే కనబడుతుంది. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయించుచున్నారు. భూ సంబంధమైన వాటి మీదనే శత్రువులుగా నడుచుకుంటున్నారు. నాశనమే వారి అంతము. వారు తమ బ్రతుకు దినాలన్నీ దేని కొరకు? భూ సంబంధమైన వాటి యందే మనస్సుంచున్నారు. కానీ మన పౌరస్థితి ఎక్కడుంది? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చునేది భవిష్యత్తులో. కాబట్టి ఇదిగో అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొనిచున్నారు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు అతిశయిస్తూ ఉన్నారు. భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకున్నారు. భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకున్నారు. కాబట్టి ఇదిగో 2వ అధ్యాయంలో 4వ వచనం ఏం చెప్పాడు? 2:4 మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక, అంటే స్వార్థం, సొంత కార్యాలు. ఎందుకు? భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకున్నారు. 2వ అధ్యాయం 21వ వచనంలో 2:21 అందరూ తమ సొంత కార్యములనే చూచుకొంచున్నారు గాని యేసుక్రీస్తు కార్యమును చూడరు. కారణం ఏంటి? భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు ఎంతసేపు నువ్వు దేన్ని చూస్తున్నావు? నువ్వు ఇదిగో భూమి మీద ఉన్న వాటినే చూస్తున్నావు. భూమి మీద ఉన్నవా అంటే ఇదిగో నీవు, నీకు సంబంధించిన వారు, లేదా నీ కుటుంబం, నీ పిల్లలు, లేదా నీ ఇల్లు, నీ వాకలో, నీ జీవితం, నీ బ్రతుకు, ఇంతవరకే నువ్వు పరిమితం అయిపోయావు. అప్పుడు పౌలు ఆయన కుటుంబ, తిమోతి ఆయన కుటుంబ, ఎపఫ్రొదితు ఆయన కుటుంబ. కాబట్టి విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసంతో పాటు ఏమన్నా క్రీస్తు పక్షాన శ్రమ పడ్డాయి మనసు ఉండాలి. క్రీస్తు పక్షాన శ్రమ పడేటువంటి మనసు లేకపోతే ఏమవుతున్నామంటే అనేకులు క్రీస్తు ప్రభు శిలువకు శత్రువులుగా నడుచుకొస్తున్నారు. నాశనమే వారి అంతం, అంటే వారి ముగింపు నాశనం. ఉన్నతమైన పిలుపున కలిగిన బహుమానం కాదు వారి ముగింపు. వారి గురి వద్దకే పరిగెత్తలేదు. ఎందుకంటే భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకున్నారు. కానీ మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం మన పౌరస్థితి. ఈ పత్రిక మనం దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? ఇది సంఘానికి హెచ్చరిక 17 నుంచి 21 వరకు. 17 నుంచి 21 వరకు సంఘానికి హెచ్చరిక. 3:17 నుంచి 21 వరకు. అలాగే 3వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు సంఘానికి హెచ్చరిక మళ్ళీని. అలాగే 2వ అధ్యాయము 1 నుండి 4 వరకు మళ్ళీ సంఘానికి హెచ్చరిక. ఇదిగో మళ్ళీ 4వ అధ్యాయము 1 నుంచి 1వ వచనం మళ్ళీ సంఘానికి హెచ్చరిక. 4:1 కావున నేను అపేక్షించి నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును, నా కిరీటము నేను, నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ప్రభువునందు స్థిరులై ఉండండి. ప్రభువునందు స్థిరులై ఉండండి. అప్పుడు 4వ అధ్యాయంలో తెలియజేశాడు, క్రైస్తవుని యొక్క జీవితంలో సమాధానకర్తకు దేవుని యొక్క ఆలోచన. 4వ వచనం నుండి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు స్థిర విశ్వాసం కలిగి ఉండు,
ప్రభు పక్షాన్ని శ్రమపడడానికి సిద్ధంగా ఉండు. ప్రభువునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపులో కలిగిన బహుమానము పొందడానికి సిద్ధంగా ఉండు. గురి యొద్దకే పోరాడు. ఇది ఇప్పుడు 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. ఎప్పుడెప్పుడు? సంతోషం కలిగినప్పుడైనా, శ్రమంలో కూడా, బాధల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా, ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా, అంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. నీ అతిశయం ఏంటి? శరీరం కాదు. నీ అతిశయం భూ సంబంధమైనవి కాదు. నీ అతిశయం ప్రభు, నీ అతిశయం పరలోకంలో ఉన్నాయి. నీ అతిశయం ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం. కాబట్టి ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. నీ సహనం, నీ ఓర్పు ఎంతమందికి తెలియాలా? ప్రభు కోసం అండి. ప్రభు కోసం నిలబడ్డారండి. ప్రభు పక్షాన్ని ఉన్నారు కాబట్టి నిలబడ్డారండి. అది ఇంత సహనం ఎక్కడి నుంచి వస్తుందండి? అది మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు ఎప్పుడు నీకు సమీపంగానే ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు, కాబట్టి ఇది 4 నుంచి 7 వచనాల్లో మళ్ళీ సంఘానికి హెచ్చరిక. అప్పుడు 7వ వచనంలో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుని సమాధానం అంటే మీ తలంపులకి మీ హృదయాలకి కాపలా కాస్తుందంట. అంటే దేవుని యొక్క సమాధానము. ప్రభు దూరంగా లేడు, ప్రభు సమీపంగా ఉన్నాడు. ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదురు ఆనందించండి. ఒకవేళ శ్రమలు ఎదురుపడ్డాయా, మీ సహనం సకల జనులకి తెలియబడివ్వండి. ఇదిగో దేని విషయంలో చింతించొద్దు. కాబట్టి ఏదైనా చింత ఉంటే ఏం చేయమన్నాడు? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. అప్పుడు ఎప్పుడైతే నీ విన్నపాన్ని దేవునికి తెలియజేసి నువ్వు చింత నుంచి బయటపడ్డావో, అప్పుడు దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సమాధానం మీ హృదయాలకి, నీ హృదయంలో ఉండే తలంపులకి కాపలా కాస్తూ ఉంటుంది. ఏది? దేవుని యొక్క సమాధానం. మళ్ళీ 9వ వచనంలో మళ్ళీ ఇలాంటి మాటే కనబడుతుంది చూడండి. 9వ వచనం లాస్ట్ లైన్లో, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. ఎప్పుడు? పైనేమో దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అన్నాడు. ఇప్పుడు 9వ వచనంలో ఏం చెప్పాడు? సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఎప్పుడు? 8వ వచనం నుండి. మళ్ళీ సంఘానికి హెచ్చరిక. మెట్టు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన యెడల ఏవి సత్యమైనవో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచి బీ కాన్సన్ట్రేషన్ ఆన్ దెమ్. వాటి మీదనే దృష్టి పెట్టుకో, వాటి మీదనే మనస్సు ఉంచండి. అప్పుడు సమాధానకర్తయ్య దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అంటే వేటి మీద? ఏది సత్యమైనదో దాని మీద దృష్టి పెట్టు. ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో
వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. అంటే ఏది బెస్టో దాని మీద మైండ్ పెట్టు. భూ సంబంధమైన వాటి మీద మైండ్ పెట్టొద్దు. మన పౌరస్థితి పరలోకమైంది. ఉన్నతమైన పిలుపునొక్కలు బహుమానం కొరకు గురి యొద్దకు పరిగెట్టేది. దాని మీద దృష్టి పెట్టు తప్ప దేని మీద దృష్టి పెట్టద్దు. నువ్వు అలా అబౌవ్ థింగ్స్ మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు అప్పుడు దేవుని యొక్క సమాధానము, సమాధానకర్తయ్యకు దేవుడు మీకు తోడయ్యుండును. నన్ను కూర్చి మీరు ఇన్నాళ్ళకు మరలా యోచన చేయసాగితరని ప్రభునందు సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటుంది కానీ తగిన సమయం దొరక్కపోయాను. ఇదిగో నాకు కొదువు కలిగినందుని నేను ఇలా చెప్పట్లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తిగా బ్రతకడం నేర్చుకున్నాను. దేన స్థితిలో ఉండడం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం నాకు తెలుసు, కడుపు నిండి ఉండడం నాకు తెలుసు, ఆకలి కొని ఉండడం కూడా నాకు తెలుసు. ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో సంతృప్తిగా బ్రతకడం నేను నేర్చుకుని ఉన్నాను. ఫిలిప్పీలారా 14 అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఫిలిప్పీలారా స్వార్థ నేను బోధింపనారంభించి ఇదిగో మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలో పుచ్చుకొని విషయంలో మీరు తప్ప ఏ సంఘపు వారు నాతో పాలువారు కలదని మీకే తెలియను. యాలయనగా తెస్సలోనికేలో కూడా మీరు మాటి మాటికి నా అవసరత తీర్చిరి. ఈవిని అపేక్షించి నేను ఏదో మీ నుంచి ఆశించేలా చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకపోయినా మీరు పంపినటువంటి అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రైన దేవునికి యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రైస్తవ జీవితపు సమాధానం ఎప్పుడు సాధ్యమో, క్రీస్తు యేసునందు దేవుని యొక్క సమాధానము మన హృదయములకు మన యొక్క ఆలోచనలకు ఎప్పుడు కావలి ఉంటుందో, సమాధానకర్తయగు దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడో తెలియజేశాడు చివరి అధ్యాయంలో. కాబట్టి వారు పౌలుకి చేసినటువంటి సహాయం విషయంలో మాట్లాడాడు 4 అధ్యాయాలు. కాబట్టి మొదటి అధ్యాయంలో ఏముంది? చక్కగా పరిచయం చేసుకున్నాడు. మొదటి దినం నుండి స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారై ఉన్నట్టు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నాను. దాని విషయమే దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ తర్వాత తన బంధకాలను గూర్చి, బంధకాలు ఎలా ఏర్పడ్డాయో, ఆ బంధకాలు ఏర్పడడం వల్ల కలిగినటువంటి ప్రయోజనం ఏంటో, కొందరేమో ప్రేమతో ప్రకటిస్తుంటే కొందరు కక్షతో ప్రకటించడం యొక్క పరిస్థితి ఏంటో తెలియజేశాడు. ఆ తర్వాత వారికి ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఏంటి హెచ్చరిక? ఏంటి? విశ్వాసం మాత్రమే సరిపోదు. విశ్వాసంతో పాటు ఏముండాలా? క్రీస్తు పక్షాన్ని శ్రమ పడడం కూడా కావాలి. దానికి ఉదాహరణగా యేసు ప్రభు, దానికి ఉదాహరణగా తిమోతి, దానికి ఉదాహరణగా ఎపఫ్రోదితు, దానికి ఉదాహరణగా పౌలు. అప్పుడు నిరంతటినే క్రోడీకరించి ఎవరికి చెప్పాడు? సంఘానికే. అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు చెప్తున్నాను. ఇదిగో మమ్మల్ని మీరు మాదిరిగా పెట్టుకుని మీరు బ్రతకపోతే నాశనమే మీ అంతం. ఎందుకంటే మీ కడుపే మీ దేవుడు. సిగ్గుపడాల్సిన సంగతులు ఎందుకు మీరు అతిశిస్తున్నారు? ప్రతివాడు తన సొంత కార్యం మీద దృష్టి పెట్టాడు. తిమోతిని ఎవరు మాదిరిగా తీసుకోవటం లేదు అని తెలియజేశాడు. కాబట్టి దాని తర్వాత మళ్ళీ హెచ్చరిక మళ్ళీ ఎవరిని చూపించాడు? అద్భుతమైన పత్రిక అలా చదవాలన్నమాట.
కాబట్టి ఇప్పుడు ఫిలిప్పీలకి దూత ఎవరు? ఎపఫ్రోదితు. వెళ్ళాడు, చచ్చిపోయే పరిస్థితి ఏర్పడిపోయింది, రోగం వచ్చేసింది. ఎవరి సంఘం ఆందోళనలో ఉంది. రోజు అక్కడి నుంచి రావడానికి కుదరదు. పౌలేమో బంధకంలో ఉన్నాడు. అయ్యో పాపం చుట్టం చెప్పుకొచ్చి ఇక్కడ ఇరుక్కుపోయాడు పాపం. అలాంటి పరిస్థితుల్లో సాయం చేయడానికి చూసారా, సాయం చేయడానికి వచ్చి అతను చచ్చిపోయాడు అనుకోండి, పౌలకి దుఃఖం మీద దుఃఖమే కదా. అతను మాత్రమే కాదు, నాకును దుఃఖం మీద దుఃఖం కలుగుకున్న నిమిత్తం దేవుడు నన్ను కూడా కనికరించాడు. ఇదిగో మళ్ళీ అతను శీఘ్రంగా మీ దగ్గరికి పంపించాను. అలాంటి వాడు మీరు కనపరచాలి. ఇందులో అనేకమైన అద్భుతమైనటువంటి సంగతులు ఉన్నాయి. దీన్ని ఇలా అడ్డం పెట్టుకుని ఇప్పుడు చెప్పిన సంగతుల్ని చక్కగా క్షుణ్ణంగా 10 సార్లు చదివేయండి. వీలైతే వచ్చే వారంలో కానీ లేకపోతే చివరి వారంలో కానీ సెలవులు ఇచ్చిన తర్వాత ఒకరోజు క్లాస్ పెట్టుకున్నాం దీని గురించి. ఇంకా దీంట్లో ఇంకా ఏమైనా వివరణ కావాలంటే చక్కగా చెప్తారు. కాబట్టి అందులో ఉదాహరణ ఎవరెవరిని తీసుకున్నాడు? యేసు ప్రభుని చక్కటి ఉదాహరణ, తిమోతిని ఉదాహరణ, ఎపఫ్రోదితుని ఉదాహరణ, పౌలుని ఉదాహరణ, మాదిరి. ఇప్పుడు సంఘాన్ని ఎవరిని మాదిరి పెట్టుకోమన్నాడు? ఇదిగో మాదిరి అయి ఉన్న ప్రకారంగా ఉన్నవారిని గురి పెట్టుకుని చూడు మీ పరిగెట్టాడు. మరి వాళ్ళు ఎలా బ్రతికారు? ప్రాణాన్ని కూడా తెగించి బ్రతికారు దేవుని కొరకు, ప్రభు కొరకు. విశ్వాసంతో సరిపెట్టేసుకున్నారా? విశ్వాసంతో పాటు క్రీస్తు పక్షాన్ని శ్రమ పడ్డానికి కూడా అనకలేదు. ఎందుకయ్యా మీకు ఇన్ని పోట్లు అంటే ఏం చెప్పారు? క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపులో కలుగుని బహుమానం పొందాలి. అది దానికి సూత్రం ఏం చెప్పాడు పౌలు? వెనక ఉన్నవి మానచి. మనకి గతమే గుర్తొస్తుంటుంది, గతాన్ని తవ్వుకుంటుంటాం. గతాన్ని తవ్వుకుంటూ బండి ఎదురుకి వెళ్దాం. గతాన్ని తవ్వితే బండి ఎదురుకి వెళ్దాం. వెనక ఉన్నవి మరచి. నిన్నటి వరకు ఎలా బ్రతికాననేది కాదు, ఈరోజు బ్రతుకున్నా. నిన్న దుర్మార్గుండా, మంచోడా, గొప్పోడా, నీతిపరుడా కాదు, ఈరోజు బ్రతుకున్నా. భవిష్యత్తులోనేమో బహుమానం ఉంది. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవల్లని గురి వద్దకి వర్తమానంలో ఏం చేస్తున్నానో పరిగెడుతున్నాను. భవిష్యత్తులో ఏముంది? బహుమానం ఉంది. ఇప్పుడు వర్తమానంలో ఏం చేస్తున్నాను? ఈరోజు ఏం చేస్తున్నాను? గురిని చూసి పరిగెడుతున్నాను. ఈరోజు దేన్ని మర్చిపోయాను? వెనకున్నవి మర్చిపోయాను. ఏ మనిషినైనా నిన్నటి రోజుతో ఈవేళ చూడకూడదు. అది సూత్రం. అందులో నిన్నటి రోజుతో ఈరోజు చూడొద్దు. నిన్న దొంగ, ఈరోజు కూడా దొంగోడు అని చూస్తాం లేదా? అలా చూడొద్దు. నిన్న చెడ్డోడు, ఈరోజు చెడ్డోడుగా చూడొద్దు. నిన్న, మొన్న, అంతకు ముందు రోజు వెనక ఉన్నవి మారచి వదిలిపెట్టేసి వెనకున్నవి మాటి మాటి తలుచుకుని ఏంటి ఉపయోగం ఉంది? ఎదరికి వెళ్ళలేము, పరిగెట్టలేము. పరిగెట్టేవాడు ఉన్నాడు, గురి ఉంది, గురి దగ్గరికి పరిగెట్టాలా, పరిగెడుతున్నాడు. ఇప్పుడు పరిగెట్టేసిందని ఎలా పరిగెట్టాను, అడుగులు ఎలా ఉన్నాయని చూస్తాడా? చూస్తే పడిపోతాడు. వెనక ఎలా పరిగెట్టిన చూస్తాడా? అస్సలు అయిపోయింది, అది అయిపోయింది. ఎలా పరిగెట్టినది అయిపోయింది. ఇంకెంత దూరం ఉంది, ఇంకెంత పరిగెట్టాలా, ఇంకెన్ని లోపాలు దిద్దుకోవాలా, ఇంకా ముందుకు ఎలా వెళ్ళిపోవాలి. కాబట్టి బహుమానం పొందడానికి గురి వద్దకే పరిగెడుతున్నాను. కాబట్టి విశ్వాసం ఉందా? ఉంది. విశ్వాసంతో పాటు క్రీస్తు నిమిత్తమై శ్రమ అనుభవించడానికి కూడా సిద్ధమా? సిద్ధం కాకపోతే విశ్వాసం ఏమైపోద్ది? ఒంటరిగా ఉండి చచ్చిపోద్ది. విశ్వాసం ఉంటుంది, ఎంతో కాలం ఉంటుంది. అది
విశ్వాసం ఎంతో కాలం ఉండదు, విశ్వాసంతో పాటు క్రియలు జోడి చేశారు అన్నమాట. అందుకే మన క్రియలు ప్రూవ్ చేస్తాయన్నమాట. మన క్రియలు మన భక్తిని ప్రూవ్ చేస్తాయి, మన విశ్వాసాన్ని ప్రూవ్ చేస్తాయి. లేదనుకోండి ఎలా ఉంటుందో తెలిసా, కౌరులు ఎంతమంది నేనే చెప్తాను. కౌరులు చెప్పడానికి ఏముంది అంటే మాటకు పరిమితం అయిపోతుంది అన్నమాట. నీ కౌరులు పరిమితం అయిపోతుంది, నీ భక్తి, నీ విశ్వాసం. కానీ పౌలు ఏం చెప్తున్నాడు? విశ్వాసం మాత్రమే. ఆ మాట చదివేసండి, ఇంకోసారి ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 1:30 ఫిలిప్పీ 1:30. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షం మీకు అనుగ్రహించబడింది. విశ్వాసం ఉంచుట మాత్రమే కాక, విశ్వాసం ఉంచుతున్నాయి అన్నప్పటికీ దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. విశ్వాసం ఉంచుతున్నాయి, సరిపోతుందా? సరిపోదు. అనేకులు విశ్వాసం ఉంచుతారు, సరిపోదు. క్రియలు, విశ్వాసానికి విధేయత తోడైతే క్రియలు ఉంటాయి, లేకపోతే అది పనికిరాదు, మృతమైపోతుంది. కాబట్టి ఈ సంగతుల ద్వారా హెచ్చరిక పొందాలని కోరుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.